ఉన్నాను. జగిత్యాలలో ఎక్కడుంది బీజేపీ అనే దగ్గర నుంచి ఆహా అక్కడుంది బీజేపీ అనే వరకు వెళ్ళింది. దట్ ఈస్ జగిత్యాల్, దట్ ఈస్ జగిత్యాల్ అని మనం నిరూపించుకుంటా ఉన్నాము. కానీ పేరుకు మాత్రమే జగిత్యాల ఉద్యమాల గడ్డగా మిగిలింది, కానీ అభివృద్ధికి సంక్షేమంకి మైళ్ళ దూరంలో ఉన్న పరిస్థితి. గతంలో దశాబ్దాల పాటు పాలించినటువంటి నాయకులు కేవలం రాజకీయ కులవృద్ధులుగా మిగిలిపోయారు, కానీ ఎక్కడ చూసినా ఇరుకు సందులు, ఇరుకు రోడ్లు, డ్రైనేజీలు లేని పరిస్థితి. ఇక ఇంకొక నాయకులు వచ్చారు 2014లో. గెలవకుండా అధికార పార్టీలో ఉన్నారు, గెలిచినా అధికార పార్టీలో ఉన్నారు, గెలిచి అధికారం లేకపోయినా అధికారం కోసం దొంగలాగా కండగా ఒప్పుకున్నారు అర్ధరాత్రి. తీరా చూస్తే అభివృద్ధి అంటారు. ఏం అభివృద్ధి ఉంది? సొంత అభివృద్ధి ఉంది. ప్రజానాయకుడు అని చెప్పుకుంటారు, ప్రజానాయకుడు కాదు ఆయన. సొంత అభివృద్ధికి పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల నాయకుడు కానీ మాత్రమే మిగిలిపోయిండు. ప్రతి ఎలక్షన్లలో మన ప్రజలందరికీ తెలుసు, జగిత్యాల పట్టణ ప్రజలకు ముఖ్యంగా యావర్ రోడ్ ప్రతిసారి వాళ్ళు చేసేటటువంటి హామీ ఏంటది? యావర్ రోడ్. ఏమైంది యావర్ రోడ్? 14 ఎలక్షన్లలో అదే హామీ, 2018 ఎలక్షన్లలో అదే హామీ, 2020 మున్సిపల్ ఎలక్షన్లలో అదే హామీ, 2024లో అదే హామీ. మళ్ళీ ఇప్పుడు కొత్త పాఠం నేర్చుకున్నారు. ఏమని? యావర్ రోడ్ వేస్తేనే మళ్ళీ ఎలక్షన్లో నిల్చుంటా అని. అది అవుతుందా పోతుందా? ఎందుకు కాలేదు? ఎందుకైంది సిద్దిపేట, ఎందుకైంది ఖమ్మం, ఎందుకైంది కామారెడ్డి, ఎందుకైంది సిరిసిల్ల, ఎందుకు కాలేదు జగిత్యాల? ఎవరి లోపం? లోపమా లోపాయికారి ఒప్పందమా? ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఎక్కడికి పోయినా ఇరుకు గల్లీలు ఎందుకైనాయి? ఎందుకున్నాయా? ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిండు అన్ని కోట్లు పెట్టి. దయచేసి మరొకసారి తెలియజేసుకుంటున్నా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కి పెట్టిన ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు. తెలిసిండ్రా? మరి మెట్పల్లిలో ఎట్లుంది, జగిత్యాలలో ఎట్లుంది? లక్షలు ఖర్చు పెట్టి యానిమల్ కేర్ సెంటర్ అని పెట్టిండు. ఎట్లుంది పరిస్థితి? అంతెందుకు, మొన్నటికి మొన్న అరవిందమ్మ గారి కృషితోనే హైయెస్ట్ ఫండ్స్ 60 కోట్లు వచ్చినాయి. 60 కోట్లు. నువ్వే కాంట్రాక్టర్ గా టెండర్లు వేసుకున్నావు కదా, ఎక్కడేస్తున్నావు ఆ రోడ్లు? ఆల్రెడీ 5 రోడ్ల మీద రోడ్లు వేసి బిల్లులు రాసుకుంటున్నాడు. రోడ్లను ఎక్స్టెన్షన్ చేయకుండా ఉన్న రోడ్ల మీదనే రోడ్లు వేసే పరిస్థితి 60 కోట్లతోని. ప్రజలకు సమాధానం చెప్పే మీకు బాధ్యత లేదా? నాయకులుగా ఉన్నారు కదా. నాయకుడు అంటే అధికారం ఉంటే నాయకుడు కాదు, ప్రజల గొంతుకై ప్రశ్నించిన వాడే అసలైన నాయకుడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు, ఏమైంది దాని పరిస్థితి? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, హైయెస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయని చెప్పుకుంటున్నారు కదా. అందరికి ఇచ్చిండ్రా? అనే ఆడ నీళ్లున్నాయనే? కరెంట్ ఉందా అమ్మ ఆడ కరెంట్ ఉందా? మా అమ్మలకి మొన్న చెప్తున్నారు, ఎక్కడి నుంచో మోసుకుంటున్నాం అమ్మ నీళ్లు అని. ఇచ్చిండ్రా? కరెంటు కోసం చెప్పులు అరేటట్టు తిరిగిండ్రు. అవునా అన్న? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కరెంటు కోసం చెప్పులు అరేటట్టు తిరిగిండ్రు. డ్రైనేజీలు ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? మరి ఎందుకు ఇచ్చినట్టు? ఎలక్షన్ల స్టంట. ఇప్పటికీ ఇంకా ఇవన్నీ ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంది? మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పి ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఓట్లు అడగాలి. అయినా ఎవరి తరపున అడుగుతాడన్న ఓట్లు? ఇప్పుడు అరవింద్ అని ఉన్నారు, రామచంద్రం అని ఉన్నారు, మేమున్నాం. భాజపాకి కండవా కప్పుకొని అడుగుతాం. సంజయ్ కుమార్ ఏ కండవా కప్పుకొని అడుగుతా ఓట్లు? చెప్పు లేదంటే ఒకసారి చూస్తాం. ఎవరికి ప్రచారం చేస్తావు తెలుసా? నీకన్నా ఎవరికి ప్రచారం చేస్తావు? ప్రజలకంతా తెలిసిపోయే టైం వచ్చింది. దయచేసి ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, అరవింద్ అన్న గారి సహకారంతో కేంద్రీయ విద్యాలయం మన జగిత్యాలకు శాంక్షన్ అయింది. ఇంత పెద్ద వ్యవస్థ మన అవుట్స్కట్స్ లో చెలగల్లోనే వస్తుంది.
అవి మాత్రమే కాకుండా నేను ఒక మున్సిపల్ చైర్మన్ గా చేసిన, మున్సిపాలిటీకి వచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, వెలిగే లైట్లైనా, త్రాగు నీరైనా, ఈ రోడ్లైనా, మోడ్లైనా అన్ని అక్కడి నుంచి వచ్చిన నిధులు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంత చొప్పున నిధులు రిలీజ్ చేస్తున్నారు. కానీ మీ ఇంటి దాకా అందుతున్నాయా? అవి అందట్లేదు. ఎందుకు? ఇక్కడ కూడా బీజేపీలో ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మీకొచ్చే ప్రతి రూపాయి మీ ఇంటి దాకా వస్తుంది, మీకోసం ఖర్చు అవుతుంది. రోడ్లకైనా, మోర్లకైనా, మీ సౌలతులు ఏమున్నా వాటి కోసం. మరి గెలిపిస్తారా? గెలిపిస్తారా బీజేపీని? గెలిపిస్తారా బీజేపీని? గెలిపిస్తారా ధర్మాన్ని? దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర రథసారథి గారు మన రామచంద్రమన్న మొదటిసారి వచ్చిండ్రు. అనా మా జగిత్యాల మున్సిపాలిటీ ఇన్ని సంవత్సరాలుగా కొంతమంది కబంధ హస్తాల్లో బందీ అయిపోయినది. జగిత్యాల గడ్డ, ఉద్యమాల గడ్డ అని చెప్తున్నాం కానీ బానిస సంఖ్యలకు బందీ అయి ఉన్నది. కొంతమంది స్వార్థపర నాయకులకు బందీ అయి ఉన్నది. ఈసారి మా కమల సైన్యం అరవింద్ నగర్ నాయకత్వంలో గట్టిగా సంఖ్యలను తెంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. మా అందరి పక్షాన మీకు సంపూర్ణ సహకారం మాకు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. మళ్ళీ ఇక్కడే ఇదే గడ్డ మీద విజయం సాధించి మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగరేసి